ఎదురు చెట్లు ఏ విధంగా ఉంటుందో చూడండి. ఈ ఎదురు ఎందుకంటే మేమైతే ఈ ఎదురుతోనే అయితే ఇల్లు కట్టుకోవడం అయితే చేస్తూ ఉంటాము. పూరిళ్ళకి మెయిన్ కర్రలు ఎదురు అయితే ఉపయోగిస్తాము. అందుకే ఎదురులకైతే వచ్చాను. మా పూరిళ్ళు అయితే ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ ఎదురు కొమ్మ అయితే ఈ ఎదురు చెట్టు అయితే నరుకుతాను. ఇవి కిందకి లాగాలి, మొత్తం కిందకి లాగాలి. నరికేసుకొని అయితే అలా కింద లాగుతున్నాను. ఇవి పట్టుకొని లాగేస్తే వచ్చేది. కొన్ని అయితే చిక్కుముడ్లు చాలా గట్టిగా ఉంటాయి, అవైతే లాగడానికి అయితే కష్టమైపోద్ది. కానీ ఇవైతే చాలా ఫ్రీగా ఉంది, చూసారా పైన చాలా ఫ్రీగా ఉన్నది. అయితే లాగితే నరికేసుకొని లాగితే కింద వచ్చేస్తుంది. కనుక ఈ ఎదురు అయితే నరికేటప్పుడు అయితే చాలా సింపుల్గా అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇల్లుదైతే నరుకుతున్నాను. ఇది చాలా లోపల అయితే ఉంది, నరకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి, బయట ఉన్నాయి ఎదురులు, కానీ బయట ఉన్నవి అయితే కొద్దిగా బాగలేదు, వంకర తింకరగా వెళ్ళింది. అలా చూపించాను కదా, అది అల్లదైతే చాలా తిన్నగా అయితే పైకి వెళ్ళింది. అది అవి కనబడుతుంది, అందుకే అవైతే నరుకుతున్నాను. కానీ లాగడానికి ఎలా లాగాలో తెలియట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతానేమో చూడాలి. నరకడానికి చాలా అవ్వట్లేదు అస్సలు నరకడానికి, కానీ తప్పట్లేదు, మెల్లగా నరుకుతున్నా. అబ్బా, ఈ ఎదురు చూసారు కదా, ఇక్కడే అయితే ఒల్లి అయితే 5 తీసుకున్నాను. చూడండి, అక్కడ ఎదురు 5 ఎదురులు అయితే తీసుకున్నాను. మిగతావన్నీ అయితే బాగలేవు ఇక్కడున్నవి, అందుకే ఇక్కడ వదిలేసుకొని ఈ పైన మళ్ళీ ఇంకో ఎదురు అయితే ఉంది, అక్కడైతే వెళ్తున్నాను. అక్కడే ఎన్ని దొరుకుతాయో వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఎదురైతే నరుక్కున్నాను. కింద చూడండి, మొత్తం అయితే ఎదురైతే నీట్గా చేసుకొని ఒక దగ్గర అయితే పెట్టినాను. కింద నుంచి ఈ రాయి నుంచి పైకి వచ్చాను. ఇప్పుడు నేను ఈ ఎదురులో చూసారు కదా, ఈ ఎదురులో అయితే కొన్ని బాగున్నవి అయితే తీస్తాను. అదే తిన్నగా ఉన్నాయి, స్ట్రైట్గా వచ్చేవి అయితే మంచిగా ఉన్నవి తీసుకుంటాను. ఇక్కడ అన్నీ దొరుకుతాయో చూపిస్తాను. ఎదురు పైన చూడండి, పైన ఎలాగ వచ్చాయో, ఆ కర్రల నుంచి అలా కింద పైన నుంచి అయితే చూడడానికి అయితే చాలా సింపుల్గా ఉంటుంది, కర్రలు నరికేసుకొని లాగే వచ్చని. కానీ కింద నుంచి లాగేటప్పుడే చాలా కష్టం అయిపోతాము, ఇబ్బంది అయింది. అందుకంటే లోపల ఉంటాయి చూడండి, ఎంత చిక్కుముళ్ళు వేసినట్టుగా అయితే చాలా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ చూడండి, అలా 4 అయితే నరికేసుకొని లాగేసుకొని అయితే క్లీన్ చేస్తాను. తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఎదురైతే ఒకే దగ్గర అయితే 3 ఉన్నాయి. 3 చాలా తిన్నంగా అయితే వెళ్ళింది, బాగానే ఉన్నాయి. ఈ 3 నరికితే సరిపోవచ్చేమనుకుంటాను, ఎందుకంటే కింద 5 నరుకున్నాను, ఇది వచ్చుకునేమో 4, ఇది 3, 12. ఇక్కడ నుంచి 12 ఎదురు కర్రలు తీసుకెళ్ళడానికి సరిపోద్ది, ఎందుకంటే చాలా దూరం కనుక బరువు అయిపోద్ది. మళ్ళీ దారి చాలా తిన్నంగా లేదు, చీపుర్లు అడ్డు వస్తుంది, జీడి అడ్డు వస్తుంది, దారి మొత్తం అయితే గలీజ్గా ఉంటుంది. అందుకే అది తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయిపోతాను. ఈ 12 అయితే సరిపోతాను. ఇక్కడ నుంచి మా ఊరికి ఎంత డిస్టెన్స్ ఉందో చూపిస్తాను. ఇగో నేనైతే ఇక్కడ ఎదుర్లు కనబడుతుంది కదా, ఈ ఎదుర్ల దగ్గర అయితే నేను ఎదుర్లు అయితే నరుక్కున్నాను. కింద కనబడుతుంది కదా,
పల్లంలాగా, చుట్టుప్రక్కల కొండ పల్లం. ఇక్కడైతే మా విలేజ్. ఇక్కడ నుంచి దాదాపుగా అయితే ఇలా తిరుక్కుంటూ వెళ్ళేసరికి అయితే 3-3.5 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎదురులో అయితే సరిగ్గా నరికేసుకొని అయితే కట్టుకొని కింద అయితే ఇంటికి తీసుకెళ్ళాలి. ఏ విధంగా కట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్తానో చూపిస్తాను. ఈ ఎదురైతే చూడండి నరుక్కొని అయితే లాగాను. అక్కడ అయితే నరుక్కొని లాక్కున్నాను. తర్వాత చూడండి ఇక్కడ వచ్చుకొని ఇవి అటు ఇటు అడ్లు ఉంటాయి కదా కొమ్మలు, ఆ కొమ్మలు అయితే క్లీన్గా నీట్ చేసుకోవాలి. ఇది చూడండి ఈ కొమ్మలు అయితే తీసేయాలి. ఏ విధంగా అంటే చూడండి ఇక్కడ నేను ఒకటి క్లీన్ చేశాను ఇలాగా. అలాగే ఈ విధంగా అయితే నరుక్కోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే తీసేయాలి, శుభ్రం చేసుకోవాలి. అలాంటప్పుడే ఈ ఎదురు మోయడానికైతే బాగుంటుంది. అలాగే మోసుకొని తీసుకెళ్ళేటప్పుడు ఏ అడ్డు రాదు. ఒకవేళ అడ్డు వచ్చినా తిక్కిపోదు. ఈ విధంగా మొత్తం అయితే మనమైతే ఎంత దూరం అయితే కావాలనుకుంటున్నామో అంత మొత్తం అయితే నరికేసుకొని అయితే క్లీన్ చేసేయాలి, నీట్ చేయాలి. చూడండి ఇవి చూసారు కదా, ఇది మొత్తం అయితే తీసాను. నేను అప్పులో ఉన్నాను, దారి వచ్చుకొని కింద ఉంది దారి. ఇక్కడ నుంచి నార్మల్గా కింద నుంచి ఎదురులు పట్టుకొని లాగేసినా అయిపోద్ది, లేకపోతే జల్లేసినా అయిపోద్ది. ఈ విధంగా శాంపుల్గా ఒక జల్ చూడండి. దర్దాపు అయితే దారి దగ్గర అయితే వెళ్ళిపోయింది. ఇది కూడా అయితే జల్లేస్తాను కింద. అలా దారి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది కనుక నేను కష్టపడిన అవసరం లేదు. ఇక్కడ నుంచి డౌన్కే కనుక ఇలా లాగేస్తే వెళ్ళిపోద్ది. ఇది కూడా నరికేసుకొని అలాగే జల్లేయడమో లేకపోతే లాగడమో చేసేస్తాను. ఇప్పుడైతే కొద్దిగా అయితే కింద కాకుండా పైన అయితే నరకాల్సి వస్తుంది. పైన అక్కడ ఎక్కువ అయితే నరుకుతాను. చూడండి కొద్దిగా ఇదైతే కొద్ది సాహసం అని చెప్పాలి, అందుకంటే పైకెక్కి నరకాలి. కింద నుంచి అస్సలు అవ్వట్లేదు, అందుకే పైకి కాస్త వస్తుంది. నడపడం అయిపోయింది. యువతల పక్క లాక్కుంటాను. నరకడం అయితే మొత్తం అయిపోయింది. అంటే నేను ఎంత మోయగలుగుతానో అంతే అయితే నరుకున్నాను. అవి మొత్తం అయితే ఇక్కడ నుంచి కింద దారి దగ్గరికి అయితే జల్లేనాను. ఇప్పుడు వచ్చి అవి అటు ఇటు సరిగ్గా నరికేసుకొని అయితే తాడు కట్టుకొని అయితే తీసుకెళ్ళడమే ఉంది. ఏ విధంగా అయితే కట్టుకొని తీసుకెళ్లాలో చూపిస్తాను రండి. ఈ ఎడ్జ్లో అయితే ఇప్పుడు నరుక్కోవాలి. నుంచి బయట తెచ్చేసిన తర్వాత అయితే చూడండి, ఇవైతే ఇలా ఉంటాయి కదా, ఎలా పడితే అలా నరికినాను అక్కడ. ఇక్కడ తెచ్చిన తర్వాత అయితే ఒకే విధిగా అయితే నరుక్కోవాలి. ఇలాగా ముందులా
కొన్ని అయితే నరికినాను, ఇది కూడా నరికేస్తాను. ఇవి నరికేస్తే మొత్తం అయితే నరికినట్టే. కిందన చిన్న కర్ర అంటే దీని ముఖ్య అయితే వేసుకున్నాను, పెద్దది వేసుకోలేదు. అందుకే నరకడం కొద్దిగా భయంగా ఉంది. ఒకవేళ గట్టిగా నరికేస్తే కింద నేలకి ఈ గెజ్జెళ్ళు అంటుకుంటుందని. ఎందుకంటే కింద నేలలో మట్టి కాదు, మొత్తం అయితే రాళ్ళు ఉన్నాయి చూడండి కింద. చూడండి, ఒకవేళ పొరపాటుని తప్పు కింద నరకాననుకో గెజ్జి పాడైపోద్ది. అందుకే మెలకైతే భయంతో అయితే నరుకున్నాను. ఇవైతే మొత్తం అయితే నరుకున్నాను. ఇప్పుడైతే కరెక్ట్గా పేర్ చేసుకొని తాడేసుకొని కట్టేసుకుంటాను. కట్టేసిన తర్వాత అయితే ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తాను. చూడండి, మొత్తం అయితే ఒకే విధిగా అయితే నరికేసుకున్నాను. ఇప్పుడు తాడు తెచ్చేసుకొని కట్టేసుకోవడమే. ఇంకా లోపలికి వెళ్ళాలి తాడు కోసము, అడవి లోపల. ఈ దారిలో తెచ్చేసుకున్నాను. మొత్తానికి కట్టం అయితే అయిపోయింది. చూడండి, ఇక్కడ ఒక కట్టు, అక్కడ ఒక కట్టు, అక్కడ ఒక కట్టు. చివరిని అయితే మోసే దగ్గర అయితే అక్కడ ఒకటి కట్టాలి. కానీ ఇప్పుడు కడితే లాగేటప్పుడు అయితే తాడు అడ్డంగా వచ్చేసి తిక్కిపోద్ది, లాగలేము. అందుకే చివరిని అయితే ఒగ్గాను. చూడండి, ఇది ఒకటి లాక్కోవడానికి అయితే ముందలు తెచ్చుకున్నాను, ఒకటి అక్కడ కట్టుకున్నాను. ఇది చూడండి, ఇదైతే దన్నుకు అనమాట. దన్నుకంటే ఎక్కడైనా మనం లాగి అలసట అయిపోతాం అనుకో. అలసట అయ్యేటప్పుడు అయితే ఈ దన్ను ఎట్టుకొని అయితే అలా కొద్దిసేపు అలసి తీసుకోవడానికి అయితే ఇదైతే పట్టుకుంటాను, చిన్న కర్ర. సరే, నేను వచ్చే పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇది మోసుకొని వెళ్ళిపోవడమే. కొద్దిగా చాలా దూరము. నేనైతే 12 కర్రలు అనుకున్నాను, కానీ 14 కర్రలు అయితే కట్టుకున్నాను. తీసుకెళ్ళగలుగుతానో లేదో చూస్తాను. లాక్కుంటూ వెళ్తాను. ఏవైనా ప్రాబ్లం అయితే 1-2 అయితే తీసేసుకొని ఉంచేస్తాను. తర్వాత ఎప్పుడైనా కొండకు వచ్చేటప్పుడు అయితే అవి కూడా పట్టుకొని వెళ్ళిపోతాను. మ్యాక్సిమం అయితే ఇది తీసుకెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తాను. లాక్కుంటూ వెళ్ళిపోవడమే. నా భుజం మీద అయితే వేసుకున్నాను. చలో, ఇలా లాక్కుంటూ వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి బరువు మొత్తం మన ముందుకే వచ్చేస్తుంది. అవి కూడా అయితే కొద్దిగా కాసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అయిపోతాము. ఇలా లాగుతూ వస్తుంది. చూడండి, అటు పక్క అయితే అటు ఇటు సీపుర్లు ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే తిక్కిపోయింది ఈ రాయి. ఎలా తిక్కిపోయిందో చూడండి. అలా కదా, ఇటు నుంచి దారి డౌన్కి ఉంది, మనం తిరగాలి. అందుకే ఆ రాయికి అయితే గట్టిగా అయితే ఆనేసింది. ఇప్పుడు ఇవైతే పైకి తోయాలి. పైకి ఎత్తితే అప్పుడు వెళ్తుంది. ఇవైతే పైకి అయితే లేపుకున్నాను. ఇప్పుడైతే లెవెల్ సరిపోయింది, లాగితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, తిన్నగా ఉంది కదా. ఇందాకలైతే ఆ రాయి లోపల అయితే వెళ్ళిపోయింది, అందుకే లాగినా రాలేదు. ఇప్పుడైతే తిన్న ఉంది. అలా దారి కింద లాక్కుంటూ వెళ్ళిపోవాలి. చాలా దూరం అయితే లాక్కుంటూ వచ్చాను. ఇక్కడ నుంచి మోయాల్సిందే. అక్కడి నుంచి సమతలంగా ఉంటుంది కింద. చూసారు కదా దారి, అక్కడి నుంచి సమతలంగా ఉంటుంది. అక్కడి నుంచి మోసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ నుంచి సరే మోసుకుంటూ వెళ్ళడమే.